అర్జునుడు అజ్ఞాతవాసం చేస్తున్నాడు. అర్జునుడికి గడ్డం పెరిగి ఒక సాధువులాగా తయారయ్యాడు. అర్జునుడు ద్వారకకు పోయి శ్రీకృష్ణుణ్ణి కలుస్తాడు. శ్రీకృష్ణుడు ద్వారక గురించి, బలరాముడి గురించి, సుభద్ర అందం గురించి అర్జునుడితో మాట్లాడతాడు. శ్రీకృష్ణుడు ఒకరోజు ద్వారకాలో అర్జునుడు ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. అర్జునుడికి ఆ అమ్మాయిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అర్జునుడు ఆ అమ్మాయి సుభద్ర అని తెలుసుకొని మా బావ సుభద్ర గురించి చెప్తుంటే ఏమో అనుకున్నా, సుభద్రను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకొని అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి, నేను ఈరోజు సుభద్రను చూశాను, నేను సుభద్రను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా. అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు. శ్రీకృష్ణుడు అలా ఎలా కుదురుతుంది, బలరాముడు సుభద్రను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ మాట వినేసరికి అర్జునుడి మొహంలో ఏదో తెలియని బాధ కనబడుతుంది. శ్రీకృష్ణుడు గమనించి, సరే అర్జున, సుభద్ర కూడా నిన్ను ప్రేమిస్తే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా. దానికి అర్జునుడు, నన్ను సుభద్ర ఇంటికి తీసుకెళ్ళు, సుభద్ర నన్ను ప్రేమించేటట్లు నేను చేసుకుంటా. శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని బలరాముడి ఇంటికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు బలరామునికి అర్జున్ని వేరే పేరుతో పరిచయం చేస్తాడు. అర్జునుడు కూడా గుబురు గడ్డంతో ఉంటాడు. బలరాముడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, నా చెల్లెలు ఈ సాధువుకి సేవలు చేస్తే పుణ్యం వస్తుందని బలరాముడు ఆలోచిస్తాడు. బలరాముడు సుభద్రను పిలిచి, అమ్మా సుభద్ర, ఈ సాధువుకి నువ్వే సేవలు చేయాలి అమ్మా. సుభద్ర సరే అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.